ఈ దినం మనకి ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథాన్ని తెచ్చి 33వ కీర్తన 4వ వాక్యాన్ని ఒకసారి చదవండి. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దావీదు మహారాజు ఆయన దేవుని గురించి ఎంతో గొప్పగా ఆయన స్తుతించు, దేవుని మహింపరచు, ఆయన దేవుని ఘనపరచు వచ్చి ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో 4వ వాక్యంలో యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనిది అంతయు నమ్మకమైనది. ఇక్కడ వాక్యము అంటే ఆది యందు వాక్యము దేవుని యొద్దను, వాక్యమే దేవుని. కాబట్టి వాక్యము అంటే దేవుని యొక్క మాట. ఏమంట? వాక్యం అంటే దేవుని యొక్క మాట. వాక్యం అన్నా ఒకటే, దేవుని మాట అన్నా ఒకటే, దేవుడు అన్నా ఒకటే. దేవుడే వాక్యము, వాక్యమే దేవుని యొక్క మాట. కాబట్టి ఇక్కడ చదువుతున్నాం, దేవుని యొక్క మాటలన్నీ యథార్థముగా ఉంటాయి. ఆయన చేసేది అంతా కూడా ఎలా ఉంటుందంట? నమ్మకంగా ఉంటుంది. మనుషులైతే నమ్మకంగా ఉండరు. మోసం చేయాలి, అబద్ధం ఆడాలి, లేకుంటే దోచుకోవాలి, లేకుంటే పారిపోవాలి, లేకుంటే మనం ఇంకేదైనా చేయాలని చెప్పేసి చెడు బుద్ధి మనకు పుట్టిద్ది. కానీ దేవుడికి చెడు బుద్ధి అనేది ఆయనలో ఉండదు. ఆయనలో చెడు బుద్ధి ఒక్కటి ఉన్నా కూడా ఈ ప్రపంచంలో ఆయన ఆరాధించరు. ఆయనలో ఒక్క చెడుతనం కూడా లేదు. కాబట్టి ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది దేవుని ఏం చేస్తారు? ఆరాధన చేస్తున్నారు. కాబట్టి చెడుతనం ఉంది అంటే ఆ మనిషిని ఎవరు కూడా గౌరవించరు, మర్యాద ఇవ్వరు. కాబట్టి ఇక్కడ దేవుడు యథార్థవంతుడు, ఆయన వాక్యం యథార్థమైంది, ఆయన చేసేది నమ్మకమైంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని ఏం చేస్తారంట? గౌరవిస్తున్నట్లుగా, లేకుంటే ఆయన్ని నమ్ముతున్నట్లుగా, లేకుంటే ఆయన్ని ఆరాధిస్తున్నట్లుగా, లేకుంటే ఆయన్ని ప్రార్థిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సి అంటే దేవుడు మనకి మాదిరిగా ఉన్నాడు, ఆయన మోడల్ రోల్గా మనకు ఉన్నాడు, అన్నీ మనకి నేర్పించాడు. మన మధ్యలో, మనుషుల మధ్యలో భూమి మీద ఆయన జీవించి చూపించాడు. కాబట్టి అదే మార్గాన్ని మనం వెంబడించి, అదే మార్గాన్ని మనం నడుచుకొని ఆయనతో కూడా మనం జీవించట్లయితే ఆయన ఉండే స్థలంలో, పరలోక రాజ్యంలో చావు లేదు, రాత్రి లేదు, పగలు లేదు, పాపము లేదు, వ్యాధి లేదు, ఏ ఒక్క నాశనం లేని మహిమగల రాజ్యంలో దేవునితో మనము ఉండవచ్చు. అందుకని ఈ దినాల్లో మనం మన జీవితాన్ని పరిశీలించుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం. పోయిన వారము ఆయన మనల్ని యథార్థ మార్గమున నడిపించేవాడనే దాని గురించి మనం విన్నప్పుడు, మరి ఆయన మన యథార్థ హృదయాన్ని చూస్తాడని కూడా మనం విన్నాం. హిజ్కియా చెప్పాడు, యథార్థ హృదయాన్ని నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకున్నానో, నీ దృష్టికి అనుకూలంగా ఎలా నడుచుకున్నానో ఒకసారి నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. దావీదు కూడా యథార్థ హృదయంతో కనిపించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సి అంటే దేవునికి సన్నిధిలో యథార్థముగా మనము యథార్థ హృదయముతోను మనం కనపడినప్పుడు దేవుడు మన ఎడల ఏమన్నాడు? యథార్థవంతుల ఎడల యథార్థవంతుడిగానే ఉండేదను అంటున్నాడు. కాబట్టి మనం యథార్థవంతులుగా ఉంటే దేవుడు మనకి యథార్థవంతులుగానే ఉంటాడు. అందుకనే ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సి అంటే దేవుడి చివరి దినాల్లో మనల్ని మంచి మార్గంలో నడిపించాలని, మనల్ని చెడుతనం నుంచి విడిపించాలని, మనం మంచి మార్గంలో వెళ్ళి పరలోక రాజ్యంలో ఉండాలని, ఈ భూమి మీద దేవునితో కలిసి నడవాలని, దేవునితో కలిసి నడిచినప్పుడు దేవుడున్న సకల ఆశీర్వాదాలని దేవుడు మనకి ఇవ్వాలని ఆయన కోరుచున్నాడు. యథార్థత అంటే నిజాయితీ, సత్యము, లేకుంటే ఒక వ్యక్తికి ఎలాంటి కీడు చేయకుండా ఉండేదే యథార్థత అని పోయిన వారం కూడా విన్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క వాక్యము యథార్థమైనది, ఆయన చేసేది అంతా కూడా యథార్థంగా నమ్మకం ఉంది. అందుకని మనం కూడా యథార్థవంతులు ఉండాలి. మనం చేసే ప్రతిదీ ఎలా ఉండాలంట? నమ్మకముగా మనము కనపడాలి. అందుకని పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 32వ వాక్యాన్ని ఒకసారి చదవండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం 32వ వాక్యాన్ని ఒకసారి చదవండి. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆసా మార్గమందు నడచుచు దానిలో నుండి తొలగిపోకుండెను.
ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వ్యక్తి మంచి మార్గంలో నడుచుకున్నట్లుగా మనం చదువుతున్నాం. తన తండ్రి చూసినట్లయితే మంచి మార్గంలోనే నడిచాడు, యథార్థతలోనే. అలాగే ఇతను కూడా అలాగే నడిచాడు. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆశా మార్గం నడుచుకొనిచ్చు దానిలో నుండి ఏం చేయాలంట, తొలగిపోకుండా ఉండి ఉన్నాడు. ఎవరితను? యెహోషాపాతు. ఎవరంట? యెహోషాపాతు యూదా రాజు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే రాజుల గ్రంథంలో మీ అందరికీ తెలుసు, ఒక రాజు మంచిగా ఉంటాడు, ఒక రాజు చెడ్డగా ఉంటాడు. ఒక రాజు మేలు చేస్తాడు, ఒక రాజు కిడి చేస్తాడు. ఒక రాజు విగ్రహారాధన చేస్తాడు, ఒక రాజు విగ్రహారాధన చేయడు. ఇలా చూస్తే రాజులు అనేక రకాలుగా జీవించి ప్రవర్తించి వాళ్ళు ముగించి వెళ్ళిపోయినారు. అయితే ఇక్కడ చదువుతున్న వాక్యంలో ఆశ అనే రాజు కూడా మంచిగానే ప్రవర్తించాడు. అలాగనే ఇక్కడ మనం తర్వాత తన స్థితిగతి మారిపోయింది. చివరిలో తన గురించి తర్వాత చెప్తాను. అయితే ఇక్కడ యెహోషాపాతు మంచిగానే జీవించాడు, యథార్థంగానే జీవించాడు. ఎవరి దృష్టిలో? మనుషుల ముందు నటించవచ్చు, మనం ఊరికే మంచివాళ్ళగా షో చేయొచ్చు. దేవుని దగ్గర షో చేయడం కుదరదు. రియాలిటీ ఉంటేనే. ఎలా ఉంటుందంట, నిజమైన జీవితం ఉంటేనే దేవుని మనం మెప్పించగలం. కానీ ఎందుకంటే దేవుడికి మన లోపల, మన మైండ్లో ఏముందో, హృదయంలో ఏముందో, ఆత్మలో ఏముందో అన్నీ దేవుడు తెలుసు. కానీ మనుషులకి అవన్నీ తెలియదు. అయితే ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుడు ఎదుట అతడు యథార్థముగా ఉన్నాడు. ఎవరి దృష్టిలో? దేవుని కనుదృష్టిలో. ఎవరి కనుదృష్టి అంట? దేవుని కన్ను మనం చూస్తున్నప్పుడు ఆయన కంటిలో మనకి ఒక్క చెడుతనం కూడా మనలో కనపడకుండా ఆయన కనుదృష్టిలో మనం క్లియర్గా ఉన్నాము అంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా క్లియర్గానే ఉంటాం. దేవుని దగ్గర మనం పర్ఫెక్ట్గా ఉన్నాము అంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళా మనం ఏం చేస్తామో పర్ఫెక్ట్గా ఉంటాం. కాబట్టి మనం నటించకూడదు. ఏం చేయాలట? జీవించాలి. కాబట్టి ఇక్కడ యెహోవా దృష్టిలో చూడండి, ఇక్కడ రాస్తుంది, అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి. ఏం చేస్తాడంట? ప్రవర్తించి. అతని బిహేవియర్. కాబట్టి అతను ఏం చేస్తాడంటే యథార్థంగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆశా మార్గం మీద నడుచుచు దానిలో నుండి తొలగిపోకుండా ఉన్నాడంట అతను. కాబట్టి ఇతని యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు. కింద రాస్తుంది, అయితే అప్పటి ఇంకనో జనులు తమ పితరుల దేవుని వెతుకుటకు తమ హృదయం స్థిరపరచుకొని లేదు, అతడు ఉన్నత స్థలములను తీసివేయలేదు. ఆ తర్వాత ఏం చేస్తాడంటే అవన్నీ కూడా తీసివేసి అతను ముందుకు సాగుకుంటూ వెళ్ళాడు. అయితే ఇక్కడ ఎందుకు ఇదంతా చెప్పుకొస్తా అంటే ప్రతి ఒక్క మనిషి జీవితంలో దేవుడు అందాన్ని చూడ్డో, ఐశ్వర్యాన్ని చూడ్డో, చదువును చూడ్డో, మన కులాన్ని చూడ్డో, మన భాషనే చూడ్డో. ఏం చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు. ఏం చూస్తాడంట? బైబిల్లో పోయిన వారిని చెప్పాను, యథార్థ హృదయం గల వారిని బలపరచకు యెహోవా కనుదృష్టి భూలోకమంతా సంచారం చేస్తుంది. ఎవరైతే యథార్థంగా ఉంటారో అలాంటి వారిని బలపరచాకే దేవుని యొక్క కనుదృష్టి భూలోకమంతా సంచారం చేస్తుందని దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం. అని చదువుతున్న వాక్యంలో ఇతను దేవుని యొక్క కనుదృష్టిలో యథార్థంగా నడిచాడు. అయితే ఇక్కడ మనకి ఒక విషయం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు అని చెప్పినప్పుడు 12 గోత్రాలు. ఎన్ని గోత్రాలు అంట? ఇశ్రాయేలు ప్రజలు అని చెప్పినప్పుడు 12 గోత్రాలు. 12 గోత్రాల్లో కొంతమంది ఏం చేస్తారంటే దేవునికి ఇష్టం లేకుండా జీవిస్తూ ఉన్నారు. అయితే అప్పుడు దేవుడికి ఏమైందంటే చాలా కోపం వచ్చింది. కోపం వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే వాళ్ళని 2గా చేసేస్తాడు. 10 గోత్రాలేమో యెరోబాము రాజయ్యాడు. ఎన్ని గోత్రాలు అంట? 10 గోత్రాలకేమో యెరోబాము రాజయ్యాడు. 2 గోత్రాలకి యూదా, బెన్యామీన్, ఈ 2 గోత్రాలకి ఎవరు రాశారు? రెహబాము రాశాడు. ఇక్కడ 2గా చీలిపోయింది. ఈ 10 మంది ఏమైపోయారంటే దేవుణ్ణి ఆరాధించకుండా విగ్రహారాధికులుగా మారి 10 గోత్రం ఏమారంట? విగ్రహారాధిగా మారిపోయారు. ఈ 2 గోత్రాలు మాత్రం ఏం చేస్తారు? దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అయితే ఈ 2 గోత్రాల వారికి ఇతడు యూదాకి రాజుగా యెహోషాపాతు ఆ రోజులో ఉన్నాడు. అయితే ఇశ్రాయేల్ యొక్క రాజు కూడా ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అహాజ్యా. ఎవరంట? అహాజ్యా. 35 వాక్యం చదవండి.
ఇది అయిన తరువాత యూదా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేసెను. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోషాపాతు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు ప్రారంభంలో. ఇక్కడ 35వ వాక్యానికి వచ్చేసరికి యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేసెను. ఇప్పుడు వాళ్ళు ఎవరండి? దేవుని చేత త్రోసివేయబడిన వారు, రిజెక్ట్ చేయబడిన వారు. ఆ 10 గోత్రాల వారు దేవుడు బయటికి తోసేశాడు వాళ్ళని. ఆ 10 గోత్రాలు దేవుని ఆరాధన చేయటం లేదు. ఇప్పుడు అతనికి ఆ 10 గోత్రాలకు ఉన్న రాజు దగ్గరికి వెళ్ళి ఇతను ఏం చేశాడంటే సహవాసం చేశాడు. ఏ సహవాసమో? ఇశ్రాయేలు రాజుతో ఫ్రెండ్షిప్ చేశాడు. ఫ్రెండ్షిప్ చేసి ఏమైందంట? 6 నెలలు కలిసి ఉంటే చెప్పండి, వాళ్ళు వీళ్ళవుతారంట, వీళ్ళు వాళ్ళవుతారంట. కాబట్టి అతనితో సహవాసం చేసి ఏం చేశారంటే ఇద్దరు కలిసి పెద్ద పెద్ద షిప్పులు తయారు చేసే ఒక బిజినెస్ స్టార్ట్ చేసి పెద్ద షిప్పులు తయారు చేసి తర్షీష్ అనే పట్టణానికి, అంటే ఆ టర్కీకి వెళ్ళడానికి ఏం చేస్తారంటే వాడలు తయారు చేసి పార్ట్నర్షిప్లో బిజినెస్ పెట్టారు. కానీ దేవుడికి వాళ్ళిద్దరు సహవాసాలు ఇష్టం లేక ఆ వాళ్ళు బద్దలైపోయినాయి. దారి మధ్యలో సముద్రం మధ్యలోనే పగిలిపోయినాయి. ఎందుకు ఇదంతా చెప్తానంటే దేవుడికి ఇష్టం లేని సహవాసం మనం చేయకూడదు. చెప్పండి, దేవుడికి ఇష్టం లేని సహవాసం మనము చేయకూడదు. కాబట్టి దేవుని బిడ్డన మన అందకుండా మన సహవాసము దేవునితో ఉండాలి. చెప్పండి అందరూ, దేవునితో ఉండాలి, దేవుని ప్రజలతో ఉండాలి. ఈ 35వ వాక్యంలో ఇది అయిన తర్వాత అతను చాలా మంచిగా ఉన్నాడు. కానీ తర్వాత అతని యొక్క జీవితము ఏమైందంటే అతనితో స్నేహం చేసి అతని యొక్క స్నేహితులతో కలిసి అతను ముందుకు వెళ్ళినప్పుడు అది దేవుడికి నచ్చలేదు. ఎవరు నచ్చదంట? దేవునికి నచ్చల. ప్రారంభంలో చాలా బాగున్నాడు, తర్వాత చూస్తే తన ప్రవక్తల్లో మార్పు వచ్చింది. దేవునికి అది నచ్చలేదు. అందుకని దేవుని బిడ్డలైన మనము దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా దేవునితో ప్రారంభించిన తర్వాత మళ్ళా మనుషులతో మనం ముగించకూడదు. దేవునితో ప్రారంభించిన తర్వాత చావైనా బ్రతికైనా చివరిదాకా దేవునితోనే మన ప్రయాణం ఏం చేయాలంట? కొనసాగించాలి. ఇది నాళ్ళు ప్రారంభంలో దేవునితో ప్రారంభిస్తున్నారు. దేవుని ఆశీర్వాదాలు అన్ని పొందుకున్న తర్వాత, అన్నీ కలిగిన తర్వాత దేవుని పక్కన పెట్టి మనుషులతో పేరు కోసము, ఘనత కోసము, సామర్థ్యం కోసము, తెలివితేటల కోసము ఇలా ఏం చేస్తారంటే మనుషులు వెనకాల వెళ్ళిపోతున్నారు. ఇతని యెహోషాపాతు ప్రారంభంలో చాలా బాగున్నాడు, ఇప్పుడు దేవుని పక్కన పెట్టేసి ఆ యొక్క ఇశ్రాయేలు రాజుతో వెళ్ళిపోయాడు. దేవుని యొక్క స్నేహాన్ని వదిలేసాడు, సహవాసాన్ని దేవుడు వదిలేస్తాడా? వాళ్ళ స్నేహాన్ని కట్ చేశాడు. వాళ్ళ సృష్టి తయారు చేసిన వాడలో బద్దలు చేసాడు. కాబట్టి ఈ దినాల్లో మనము దేవునితో ప్రయాణం చేసేటప్పుడు మనకి మంచి జరిగిద్ది, మేలు జరిగిద్ది. 35వ వాక్యానికి రాస్తుంది, ఏమని రాస్తుంది? మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అమజ్యాతో స్నేహము చేసెను. ఎవరంట అతను? మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించే వాడితో సహవాసం చేస్తున్నాడు. దేవుడేమో యథార్థవంతుడు, ఆయన వాక్యం యథార్థమైంది, ఆయన చేసే నమ్మకమైనవి. ఇప్పుడు ఇతని సహవాసము ప్రారంభంలో దేవునితో ప్రారంభించినప్పుడు తినబడి యథార్థంగా ఉన్నాడు. ఇప్పుడు తినకి ఆశ వచ్చింది. ఏ ఆశ? డబ్బు సంపాదించాలి, ఓడలు తయారు చేయాలి, మంచి బిజినెస్ చేయాలి. కానీ ఎలాగైనా సరే నేనేం చేయాలంట? ముందుకు వెళ్ళిపోవాలి ఇంకా అని చెప్పి అతను ఏం చేస్తాడంటే ఇప్పుడు దేవుని సహవాసాన్ని పక్కన పెట్టాడు. ఎవరి సహవాసం అంటే? దేవుని సహవాసం ఏం చేశాడు? పక్కన పెట్టి. అందుకని చివరి ఈ దినాల్లో చాలా మంది దేవునితో ఉండటానికి ఇష్టపడట్లా, మనుషులతో ఉండటానికి ఇష్టపడుతున్నారు, మనుషులతో కలిసి జీవించడానికి ఇష్టపడుతున్నారు, మనుషులతో కలిసి సహవాసం అలవాట్లు నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి అవన్నీ మనకు శాశ్వతమైనది కాదు, అవన్నీ దేవునికి ఇష్టమైనవి కావు, అవన్నీ మన పరలోకానికి తీసుకెళ్ళావు. కాబట్టి ఇతని యొక్క ప్రవక్తనేమో యథార్థంగా ఉంది దేవుని దృష్టికి, అతని యొక్క ప్రవక్తనేమో మిక్కిలి దుర్మార్గంగా ఉంది. ఎలా ఉందంట? మిక్కిలి దుర్మార్గంగా ఉంది. అందుకనే మనము మంచి ప్రవక్తను కలిగి ఉండాలి. చెప్పండి అందరూ, ఏ ప్రవక్త కలిగి ఉండాలంట? మంచి ప్రవక్తను కలిగి
ఉండాలి. చెడ్డ ప్రవక్తన గలవారితో మనము సహవాసం చేయకూడదు. మన ప్రవక్తన అంతా కూడా, మన నడవడి అంతా కూడా దేవునికి అనుకూలంగా ఉండాలి. ఎవరికంట? సామెతల గ్రంథము 28వ అధ్యాయం 18వ వాక్యం చూడండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 18వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. కాబట్టి మనం ఏం చేయాలంటే యథార్థంగా ప్రవర్తించబడినప్పుడు మాత్రమే మనం రక్షించబడతాం. మిక్కిలి దుర్మార్గంగా, మిక్కిలి మూర్ఖంగా ప్రవర్తిస్తే హఠాత్తుగా చనిపోతాం. హఠాత్తుగా నాశనం, హఠాత్తుగా కీడు, హఠాత్తుగా మరణము మన మీదకు వస్తుంది. అందుకని మనం ఏం చేయాలంటే యథార్థంగా ప్రవర్తించడానికి మనం ప్రయాసపడాలి. ఎందుకంటే మన రక్షణ కొరకు. ఎవరి రక్షణ అంట? మనము రక్షించబడాలంటే, మనము జాగ్రత్తగా ఉండాలంటే, మనకి కీడు జరగకుండా మనకి మేలు జరగాలంటే మనం ఏం చేయాలంట? యథార్థంగా ప్రవర్తించినప్పుడు మాత్రమే దేవుని యొక్క సన్నిధిలో మనం రక్షించబడతాము. యథార్థంగా ప్రవర్తించకపోతే ఆ యొక్క ఇశ్రాయేలు రాశికి వచ్చిన హఠాత్తు మరణాలు, నాశనాలు మనకు వస్తాయి. కారణం ఏంటంటే యథార్థత లేని వారితో దేవుడు ఉండడు. చెప్పండి, ఎవరితో అంట? యథార్థత లేని వారితో దేవుడు ఉండడు. కాబట్టి యెహోషాపాతుకి దేవుడు చెప్పి ఆ తర్వాత అతని సహవాసంలోంచి తప్పించి దేవుడు రక్షించాడు. అందుకని మనము కూడా సాతాను చేతిలో, మనుషుల చేతిలో పడకుండా ఉండాలంటే దేవునితో యథార్థం ఉండాలి. యథార్థవంతులతో దేవుడు యథార్థవంతుడు ఉంటాడు. మన యథార్థను కోల్పోయి ఏదన్నా తప్పు చేయడం కోసమో, యథార్థను పక్కన పెట్టి ఎవరికైనా కీడు చేయడం కోసమో, యథార్థను పక్కన పెట్టి ఎవరికైనా మోసం చేయడం కోసమో యథార్థను పక్కన పెడితే ఎవరిని పక్కన పెట్టినట్టు? దేవుణ్ణి పక్కన పెట్టినట్టే. చూసారా? ఒక చెడు కార్యం చేసినప్పుడు ఎవడైనా బైబిల్ పట్టుకుని వెళ్తాడా? చెడు కార్యం చేసినప్పుడు ఎవడైనా ప్రార్థన చేసి వెళ్తాడా? చెప్పండి, వెళ్తారా? తప్పు చేయడానికి వెళ్ళినప్పుడు ఎవరు కూడా ప్రార్థన చేయడు, బైబిల్ తీసి వెళ్ళడం కదా. అలాగని మనము ఒక తప్పు చేయడానికి, ఒకరు కీడు చేయడాకో, ఒకరు మోసం చేయడాకో, ఒకరు ద్రోహం చేయడాకో, ఒకరు నాశనం చేయడాకో ఏదైనా మనం చెడు కార్యం చేసినప్పుడు దేవుడు మనతో రాడు. ఏనండి, ఎవరు రారంట? దేవుడు మనతో రాడు. చెడు కార్యం చేసినప్పుడు ఏమో దేవుడు మనతో రాడు, మంచి కార్యం చేసినప్పుడు దేవుడు మనతో వస్తాడు. కానీ బైబిల్ రాస్తుంది దేవుని యొక్క కన్నులంట మంచి వారిని చూస్తాయంట, చెడ్డవారిని చూస్తాయంట. ఎవరు ఎలా జీవిస్తారో, ఎలా ప్రవర్తిస్తారో దేవుడు చూసి వారి క్రియలు బట్టి దేవుడు ఏం చేస్తాడంట? ప్రతిఫలాన్ని ఇస్తాడు. అందుకనే మనం ఏం చేయాలంటే మన ప్రాణ రక్షణ, మన జీవిత ఆత్మ రక్షణ ఎల్లప్పుడూ మనం కలిగి ఉండాలి అంటే కనుక మనం ఏమి చేయాలి? యథార్థముగా ప్రవర్తించాలి. చెప్పండి, ఏం చేయాలంట? కొంతమందిని చూస్తే నీ ప్రవక్తన సరిగా లేదు, మొదట్లో ఉన్న ప్రవక్తన ఇప్పుడు లేదు, నీ ప్రవక్త మార్పు వచ్చింది అని మాట్లాడతారు. కారణం ఏంటి? ప్రారంభంలో మంచిగా ఉంది ప్రవక్తన, ఇప్పుడు తన మాటల్లో తేడా వచ్చింది, క్రియల్లో తేడా వస్తుంది, చూపులో తేడా వస్తుంది. తనకి ప్రవక్తలో తేడా వస్తున్నప్పుడు అతను మనం ఏం చేస్తామంటే పక్కన పెడతాం. నువ్వు మంచిగా లేవు, నిన్ను నమ్మడానికి లేదు, నువ్వు ఫస్ట్ ఉన్నట్టుగా ఇప్పుడు నువ్వు లేవు. అలాగే దేవుడు కూడా మనల్ని పక్కన పెట్టేస్తే, దేవుని వలన మనకి ఏ మంచి జరగదు. అందుకని ఇక్కడ చదువుచున్న సామెతల గ్రంథము 14వ అధ్యాయం 2వ వాక్యం కూడా చదువుకుందాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 2వ వాక్యం. యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు, కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు. యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. ఇందులో మనం చదివిన్నాం, యథార్థంగా ప్రవర్తించేవాడు రక్షించబడతాడు. ఇక్కడ మనం చదువుచున్నాం, యథార్థంగా ప్రవర్తించేవాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. కాబట్టి మనం భయభక్తులు కలిగి ఉండాలి అంటే మనం యథార్థంగా ఉండాలి. యథార్థంగా ఉన్నప్పుడు మాత్రమే మనం భయభక్తులుగా ఉంటాం. భయభక్తులు గలవారిగా ఉన్నప్పుడు మనకి ఎలాంటి కీడు మనకే రాదు. అందుకని మన అందరం కూడా ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఒకరి యందు ఒకరు ఏం చేయాలంటే యథార్థవంతులుగానే ఉండాలి, కానీ కీడు చేసేవారుగా మనం ఉండకూడదు. దీంట్లోనే 9వ వాక్యం చదవండి.
మూడులు చేయు అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యము చేయును, యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయచూపుదురు. కాబట్టి మనం ఏం చేయాలంటే మూడులాగా అపరాధార్థ పరిహార బలి వారిని అసహ్యం చేయాలి. అంటే ఒకవేళ అతని అపరాధ పరిహారార్థ బలి అర్పించినా కూడా అపరాధానికి అది అతన్ని అపహాస్యం చేయని కారణము అతను మూఢుడు కాబట్టి. అయితే యథార్థవంతులు ఒకని యందు ఒకడు ఏం చేస్తాడంట, దయ చూపిస్తాడు. అందుకనే మనందరం కూడా ఈ వాక్యాన్ని వింటున్నాం, చదువుతున్నాం. యథార్థవంతులుగా మనం కనపడాలి. యథార్థవంతులుగా ఉన్నప్పుడు భయభక్తులు కలిగి ఉంటాము. భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనకి మంచి జరుగుద్ది, కానీ చెడు ఏమాత్రం కూడా జరగదు. ఈ దినాల్లో చూడండి, మోసాలు చేస్తేనే సంపాదించగలం, మోసాలు చేస్తేనే పైకి వస్తాం, మోసాలు చేస్తే అనుకున్న సాధించగలము అని ఎంతోమంది వెళ్తున్నారు. కానీ చివరికి వాళ్ళు సంపాదించినంత ఒక దినాన్న మోసంలోనే అది పోతుంది. అది పోయిన తర్వాత అతను ఎలాంటి ఒక మేలుని పొందడానికి ఇక సాధ్యము కాదు. ఎవరు అతను నమ్మరు. అందుకని మనము జీవితం అనేది దేవునితో ప్రారంభించిన తర్వాత చివరి దాకా దేవునితో ఉంటే దేవుడు మేలు చేస్తాడా చేయడా? ఆయన వాక్యం అంటే ఆయన మాట ఎలా ఉంటుందంట, యథార్థం ఉంటుంది. ఆయన చేసేదంతా నమ్మకం ఉంటుంది. కాబట్టి దేవుడు మనల్ని మధ్యలో వదిలేస్తాడా? వదిలేడు. మధ్యలో మనల్ని వదిలేడు. ఆయన చేసే ప్రతి ఒక్క పని కూడా ఎలా ఉంటుందంట, యథార్థముగా ఉంటుంది. ఆయన ఎవరిని మోసం చేసేవాడు కాదు, ఎవరికీ మోసం చేసేవాడు కాదు. దేవుడు యథార్థవంతులను చూస్తాడు. యథార్థవంతులను చూసి వాళ్ళు వదిలిపెట్టు. ఎవరైతే యథార్థంగా ఉంటారో వాళ్ళని దేవుడు వదిలిపెట్టు. ఎందుకంటే దేవుడు తెలుసు ఈ వ్యక్తి ఎలాంటి వాడు, ఇతనికి సాతానికి అప్పగించవచ్చా, యథార్థం ఉన్నాడా లేడా, ఇతను మంచివాడా చెడ్డవాడా, ఇతను మేలు చేస్తే బాగుంటుందా కిడి చేస్తే బాగుంటుందా, ఈ ప్రతిదీ ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. రెండోది సాతాను కూడా చూస్తుంది. ఎవరు చూస్తారంట? యోబు గ్రంథము 2వ అధ్యాయంలో మీరు ఒక మాట చదవండి. యోబు గ్రంథము 2వ అధ్యాయము 3వ వాక్యం చదవండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. భూమి మీద 2వ అధ్యాయం 3వ వాక్యం. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో యోబు గురించి మనం చదువుతున్నాం. యెహోవా చెప్తున్నాడు, సాతానుతో చెప్తున్నాడు, నీవు నా సేవకుడు యోబు సంగతి ఆలోచించుతావా? అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతను విస్తరించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడో లేడు. నిష్కారణముగా అతన్ని పాడు చేయటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. ఎవరు సాక్ష్యం చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. సాతానా, నువ్వు అన్యాయంగా నిష్కారణంగా, అంటే రీజన్ లేదు అక్కడ, రీజన్ లేకుండానే నిష్కారణంగా, కారణం లేకుండానే నిష్కారణంగా నువ్వు నన్ను ప్రేరేపించి యోబుని నీ చేతికి అప్పగించమని చెప్పావు. నేను నీ చేతికి అప్పగించాను. అయినా కూడా అతను ఏం చేస్తాడంటే అతను నువ్వు పాడు చేయాలని చూసావు. నీవు నన్ను ప్రేరేపించను, అతడు ఇంకనో తన యథార్థతను వదలకుండా ఎలా ఉన్నాడంట, నిలకడగా ఉన్నాడంట. అందుకని చాలా సందర్భాల్లో మనం ఏ తప్పు చేయకపోయినా మనకి సాతాను భయంకరంగా పోరాడుతుంటుంది. అలాగే పోరాడినప్పుడు మనం ఏం చేయాలంటే, నేను నీతిగా ఉన్నాను, నాకు అందుకే ఎన్ని శ్రమలు వచ్చినాయి, అందరిలాగా దుర్మార్గులు ఉంటే ఇవన్నీ మనకు రావు, అందరూ మనకు భయపడతారు అని మనం మారిపోకూడదు. ఏం చేయాలంట, యథార్థతనే గట్టిగా పట్టుకోవాలి. దాన్ని పరీక్షిస్తాడు దేవుడు, పరిశోధిస్తాడు దేవుడు. ఏం చేస్తాడు, ఆ యథార్థను గట్టిగా పట్టుకున్నాడు. ఆఖరికి ఎవరు ఓడిపోయారు? సాతాను ఓడిపోయింది. ఇప్పుడు వాళ్ళ భార్య వచ్చింది. 9వ వాక్యం చదవండమ్మా. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలక ఇందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. ఇప్పుడు భార్య కూడా వచ్చింది. ఎవరు వచ్చారంట? సాతాను ట్రై చేస్తుంది, సాతాను వల్ల కాలేదు. ఇప్పుడు లైఫ్ పార్ట్నర్ ఎవరామి? జీవిత పాలి భాగస్థాలు భార్య కదా. ఆమె మాటన వింటాడేమో అని సైతాన్ ఏం చేస్తుందంట, ఆమెలో నుంచి ప్రేరేపించుకుంటూ వచ్చింది. ఆమె కూడా అంటుంది, ఇంకనూ యథార్థం వదలకుండా ఉందువా? ఎవరైనా చెడుతనాన్ని వదిలేమని చెప్తారు, కానీ వాళ్ళ భార్య ఏం చెప్తుందంట, యథార్థతను వదిలేసేయి. తర్వాత ఏం చేయాలంట, దేవుణ్ణి దూషించు. తర్వాత ఏం చేయాలంట,
చనిపో అంటుంది. ఏమంటుందంట? ఒకటి యథార్థం వదిలేసేయి, 2 దేవుణ్ణి దూషించేయి, 3 ఏం చేయాలంట? చనిపో. చూడండి, అతను ఏ తప్పు చేయలేదు. ఇదంతా ఎవరి ప్లాన్ ఇది? దేవుణ్ణి కూడా ప్రేరేపించిందంట. ఏమంటాం తెలుసా? నువ్వు ఏబు చాలా గొప్పవాడన్నదా, ఒక్క ఛాన్స్ నాకు ఇచ్చి చూడు, ఏబు నిన్ను వదిలేసి వెళ్ళిపోతాడు, నీ ముఖం మీద నిన్ను దూషిస్తాడు అని సాతాను అడిగింది. దేవుడు అవకాశం ఇచ్చాడు. సాతాను ట్రై చేసింది, వాళ్ళ భార్య ట్రై చేసింది, అయినా వాళ్ళ వల్ల కాలేదు. కాబట్టి మనం కూడా యథార్థంగా ఉంటే ఎన్నో పరీక్షలు మనకు వస్తాయి, అలాంటప్పుడు మనం ఏం చేయకూడదు? యథార్థతను మనము వదిలేయకూడదు, గట్టిగా పట్టుకోవాలి. దావీదుని కూడా మనం చూస్తే 1 సామ్యూయేలు గ్రంథంలో 19వ అధ్యాయం 5వ వాక్యం మనం చూసినట్లయితే, 1 సామ్యూయేలు 19వ అధ్యాయం 5వ వాక్యంలో అన్యాయంగా దావీదుని కూడా చంపడానికి ప్లాన్ చేశారు. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలుకందరికీ గొప్ప రక్షణ కలుగ చేసెను. అది నీవే చూచి సంతోషించితివి కదా. నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయదువని మనవి చేయగా. చాలు. సౌలు దావీదుని చంపాలని చూస్తాడు. ఎందుకు చంపాలని చూస్తున్నాడు? దావీదుని ఇప్పుడు రాజుని చేయాలి. గొలియాతుని చంపితే రాజుని చేసి నా కూతురిచ్చి పెళ్లి చేస్తా అని చెప్పాడు. ఇప్పుడు దావీదు ఏం చేస్తాడు? గొలియాతుని చంపాడు. ఇప్పుడు దావీదుకి ఏం చేయాలి? కూతురిచ్చి పెళ్లి చేయాలి, రాజ్యానికి రాజుని చేయాలి. కానీ సౌలుకి ఏం లేదు, అలా చేయటము ఇష్టం లేదు. ఆయనే రాజుగా ఉండాలనుకున్నాడు. అప్పుడు రాజుగా ఉండాలంటే ఏం చేయాలి? దావీదుని చంపేసి ఆయనే రాజుగా ఉంటాడని చెప్పేసి దావీదుని చంపడానికి చాలా విశ్వ ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు. ఎవరైనా? సౌలు చేసినప్పుడు 4వ వాక్యంలో యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదుని గురించి దయగా మాట్లాడి, నీ సేవకుడ దావీదు నీ విషయంలో ఏ తప్పిదము చేసిన వాడు కాక బహు మేలు చేసినో గనుక రాజా, నీవు అతని విషయంలో ఏ పాపమో చేయకుందువుగాక. దావీదు నీకు మంచి చేశాడు, మేలు చేశాడు, ఏ పాపం అతను చేయలేదు. నువ్వు కూడా అతనికి ఏం చేయకూడదంట? నీవు అతని విషయంలో ఏ పాపమో చేయకుందువుగాక అని చెప్పి 5లో అంటున్నాడు, అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుల గొలియాతుని చంపి యెహోవా ఇశ్రాయేలు అందరికీ గొప్ప రక్షణ కలగజేసిన అది నీవే చూచి సంతోషించుదు కదా. నిష్కారణముగా ఏమన్నాడు ఇక్కడ? నిష్కారణముగా, ఏ కారణము లేకుండా దావీదుని చంపడానికి నువ్వు ప్రయాసపడుతున్నావు. నిరపరాధి యొక్క రక్తం అంటే నీతిమంతుని ప్రాణాన్ని తీసి నీవెందుకు పాపము చేయదువు అని కుమారుడు తండ్రికి చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడంట? కుమారుడు తండ్రికి చెప్తున్నాడు. తప్పు చేయొద్దు. ఏం చేయొద్దంట? నిష్కారణంగా అతను చంపాలనుకుంటున్నావు. అతను ఏ తప్పు చేశాడు? గొలియాతుని చంపి ఇశ్రాయేలుకి రక్షణ ఇచ్చాడు. నీ విషయంలో చాలా మేలే చేశాడు, కానీ నీకు ఇచ్చాడు కదా. అలాంటి వాడిని చంపి నువ్వెందుకు పాపం చేస్తావు అని తండ్రికి ఎవరు వార్నింగ్ ఇస్తున్నారు? కుమారుడు యోనాతాన్. చెప్పండి, సౌలు కుమారుడు ఎవరంట? యోనాతాన్. సౌలు కుమారుడు యోనాతాన్ ఎవరికి వార్నింగ్ ఇస్తున్నాడు? వాళ్ళ నాన్నకి. అందుకే ఈ దినాల్లో గుర్తుపెట్టుకోండి, మనం బాగా ఎదుగుతున్నప్పుడు మన మీద నిష్కారణంగా నాశనం చేయడానికి లెగిస్తారు. ఒకళ్ళు బాగా చదువుతున్నప్పుడు ఏం చేస్తారు తెలుసా? మన నాశనం అయిపోవాలని చూస్తారు. ఒక ఊర్లో 2007లో నేను దర్శి అనే స్థలంలో సేవ చేశాను. అక్కడ ఒక పక్కన గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబం అబ్బాయి సూపర్గా చదువుతాడు, హయ్యర్ ఎడ్యుకేషన్ అవుతుంది. ఆ ఊరిలో నెంబర్ 1 అతనే. అయితే ఆ ఊరు వాళ్ళందరూ కలిసి అసూయపడి, ఈ చిన్న కులస్తులు వీడు అందరికంటే ఎక్కువ చదువుతుంది ఈ ఊరిలో అని చెప్పి వాడికి చేతబడి చేసి చంపేశారు. ఏం చేశాడంట? వాడు ఏం పాపం చేశాడు? బాగా చదువుకున్నాడు, నెంబర్ 1కి చదువుకుంటున్నాడు. పలానా డేట్ నేను చంపేస్తాను చేతబడి చెప్పి చేసి చంపేశారు. ఏ తప్పు లేదు, అబ్బాయి మంచోడు. నేను చూస్తాను అబ్బాయి అప్పుడు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ దినాల్లో మన ఎదుగుదలని ఓర్చుకోలేరు. యోబు యొక్క ఎదుగుదల ఎవరు ఓర్చుకోలేకపోయారు? సాతాను ఓర్చుకోలేకపోయాడు. దేవుడు ఓర్చుకున్నాడు. న్యాయవంతుడు, నీతివంతుడు, యథార్థవంతుడు, చెడుతనం విస్తరించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు లేడు. హ్యాపీ. దేవుడు సంతోషమే. మంచివారిని చూస్తే దేవుడికి ఎలా ఉంటుంది? సంతోషం. కానీ సాతానికి ఎలా ఉంటుంది?
మంచి వాళ్ళని చూసి దానికి బాధగా ఉంటుంది. వీళ్ళందరూ నరకానికి రావాలి, వీళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోతున్నారు అని చెప్పి సాతాను ఏం చేస్తుందంటే చాలా బాధపడి దేవుని దగ్గర ఒక అవకాశం అడిగింది, ఒక ఛాన్స్ తీసుకుంది, ట్రై చేసింది, దానివల్ల కాలేదు. అలాగే దావీదుని కూడా ఏంటి చంపడానికి ఎవరు ట్రై చేస్తారు? సౌలు. చెప్పండి, రాజు దగ్గరికి పోయి నువ్వు తప్పు చేస్తానని చెప్పగలిగే మగవాడు ఎవడైనా ఉంటాడా మీకు తెలుసా? రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు తప్పు చేస్తానంటే రాజు ఏమంటాడు? వెంటనే వాడిని చంపేనరు అంటాడు. యోహాను గారు బాప్టిస్ట్ ఇచ్చే యోహాను గారు ఏం చెప్పాడు? నువ్వు తప్పు చేస్తావు అని హేరోదు రాజు చెప్పాడు. ఆయన ఏం చేశాడు? తర్వాత తల నరికించేశాడు. అలాగే ఆ దినాల్లో ఒక రాజు తప్పు చేస్తావని చెప్పే ధైర్యం ఎవరికీ ఉండదు. కాబట్టి అక్కడ ఎవరు చెప్పారు? వెళ్ళి యోనాతాను తన సొంత కుమారుడు చెప్పాడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నువ్వు చేసేది బాగలేదు, అతను నీకు మంచిగా చేశాడు, ఇశ్రాయేలు ప్రజలందరికీ మంచిగా చేశాడు, నువ్వు అతను చంపిన తర్వాత నువ్వు నీతిమంతుడు అవ్వో, నిరపరాధి రక్తాన్ని చిందించి నీతిమంతుని చంపి నువ్వు పాపి అవుతావు కానీ నువ్వు నీతిమంతుడివి అవ్వవు అని చెప్పేసి వాళ్ళ నాన్నకి ఏం చేస్తాడంట వార్నింగ్ ఇచ్చాడు. ఒకసారి దావీదే తప్పు చేశాడు. దావీదు తప్పు చేసేవాడు డైరెక్ట్గా పోయి ఎవడైనా దావీదు నువ్వు తప్పు చేసావంటే ఏం చేస్తారు? చంపేస్తారు. అందుకని ఏం చేస్తాడంట, నాతాననే ప్రవక్త పోయి, అయ్యా రాజా, ఒకరికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒకరికి ఒకే ఒక గొర్రె ఉంది, దారైపోయాడు వచ్చి 100 గొర్రెలు కలవాడు ఒక గొర్రె తీసుకెళ్ళిపోయాడు అనగానే దావీదుకి భయంకరం కోపం. ఎవడాడు? మరణానికి పాత్రుడు అన్నాడు. అయ్యా పని చేసింది నువ్వేనయ్యా అని చెప్పాడు. అంటే ఆయన ఏం చేశాడు? ఒక స్టోరీ తయారు చేసి స్టోరీ ద్వారా ఆయన చెప్పాడు. డైరెక్ట్గా నువ్వు తప్పు చేస్తుంటే ఒప్పుకుంటాడా? వాడిని చంపేస్తాడు. కాబట్టి ఎందుకు ఇలా చెప్తున్నా అంటే ఈ దినాల్లో ఒక మీడియా వల్ల ఏదైనా సోషల్ మీడియాలో మనం పెట్టామంటే వాళ్ళ ఇంటికాడికి వచ్చి అరెస్ట్ చేసి మక్కిలు ఎరగొట్టి కేసులు పెట్టి వాడిని సాగు కొట్టేస్తున్నారు ఈ రోజుల్లో. ఎవరైనా సరే ఒక్కటి కనుక నిలదీశారా ఆడి స్మాష్. ఇంకా అలాగే ఇక్కడ చదువుచున్నాము ఆ దినాల్లో కూడా మరి దావీదుని ఎవరంట నిష్కారణంగా ఎవరు చేస్తారా పని? సౌలు. ఎందుకంటే ఈ దినాన్ని మీకు చెప్పేది మనం చాలా మంచిగా ఉంటాం, చాలా పద్ధతిగా ఉంటాం, మంచిగా చదువుకుంటాం, మన పని మనం చేసుకుంటూ ఉంటాం, మన భవిష్యత్తు గురించి మనం ఆలోచించుకొని ఎదుగుతూ ఉంటాం. కానీ ఇతరులకి ఏమవుదంట? అది చెప్పండి, ఇతరులకి ఏమవుదంట? నచ్చదు. ఏమవుదంట? ఇతరులకి నచ్చదు. అందుకనే మనం ఏం చేయాలంటే ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మన యథార్థం వదిలేయాలా కాపాడుకోవాలా? చెప్పండి, మీరు చెప్పండి. యథార్థతను వదులుకోవాలా కాపాడుకోవాలా? కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ యథార్థతను మనం పోగొట్టుకోవడానికి సాతాను విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అలాంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే అలాగే మనం నష్టపోవడానికి ఏ మాత్రం కనబడకుండా జాగ్రత్తగా ఉంటాక మనం ఏం చేయాలంట? ప్రయాసపడాలి. సాతాను ఎప్పుడు మనల్ని పడగొట్టాలని చూస్తుంది కానీ నిలబెట్టాలని సాతాను చూడదు. అందుకని దేవునితో ఎవరైతే బలంగా ఉంటారో అలాంటి వారిని దేవుని ఎద్దు నుంచి దూరం చేయాలని సాతాను ప్రయాసపడుతుంటుంది. అలాంటి సాతానిక కుయుక్తి నుంచి, అలాంటి సాతానిక తంత్రాల నుంచి మనం కూడా ఏం చేయాలంటే తప్పించుకోవడానికి మనం ఏం చేయాలంట? ప్రయాసపడాలి అని చదవండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 20వ వాక్యం చదవండి. మూర్ఖ చిత్తులు యెహోవా సామెతలు 11వ అధ్యాయం 9వ వాక్యం. సారి భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనము తెప్పించును, తెలివి చేత నీతిమంతులు తప్పించుకొందురు. 20 చదవండి. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. ఇక్కడ మనం చదువుతున్న మూర్ఖంగా ప్రవర్తించేవారు యెహోవాకి హేయమైన వారు, యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు. ఇప్పుడు దేవునికి ఇష్టముగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? చెప్పండి. దేవునికి ఇష్టముగా ఉండాలంటే ఎలా ఉండాలి? యథార్థవంతులుగా ఉండాలి. దావీదు ఎవరంట? దేవునికి ఇష్టడు. ఎవరంట? దావీదు ఎవరికి ఇష్టడు? దేవునికి ఇష్టడు. చూడండి 18వ అధ్యాయం కీర్తన గ్రంథం రాస్తుంది, నేను ఆయనకి ఇష్టడు కనుక ఆయన నన్ను తప్పించు అంటాడు. నేను ఆయనకి ఇష్టడు కనుక ఆయన నన్ను తప్పించును. కాబట్టి దేవుడికి దావీదు ఎలా ఉన్నాడంటే ఇష్టడిగా ఉండబడి దేవుడు ఏం చేసిన అతన్ని తప్పించాడు. కాబట్టి దేవుని బిడ్డ ఏమని చదవండి. ఎన్నో వాక్యం? 19.
విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించెను. కీర్తన 18:19 నేను ఆయనకు ఇష్టడు కనుక ఆయన నన్ను ఏం చేస్తాంట తప్పించను. కాబట్టి దావీదు యథార్థవంతుడు ఉన్నాడు, దేవునికి ఇష్టమైన వాడిగా కనపడ్డాడు. అందుకే దేవుడు దావీదుతో ఉన్నాడా, సౌలుతో ఉన్నాడా? చెప్పండి. సౌలుని వదిలేసి దావీదుతో ఉన్నాడు. ఎవరంట? సౌలుని వదిలేసి దేవుడు దావీదుతో ఉన్నాడు. కాబట్టి దావీదు దేవుని ఇష్టడిగా జీవించడానికి గల కారణం యథార్థవంతుడు ఉన్నాడు. యథార్థవంతుడు ఉండబట్టి దేవుడికి దావీదు ఎలా ఉన్నంట ఇష్టడుగా ఉన్నాడు. ఈ దినాల్లో కూడా మనము దేవుని ఇష్టంగా ఉన్నప్పుడు అనేకులు కూడా మనల్ని ఇబ్బంది పెడతారు. అయితే మనం మాత్రం మన ప్రవక్తల్లో మార్పు రాకూడదు. ఎవరెవరంట? చెప్పండి. ఎవరెవరంట? మనలో మార్పు ఏమాత్రం రాకూడదు. చాలా మందిలో మనం చూసినట్లయితే మార్పు వచ్చేస్తుంది. ఎందుకంటే ఇంత యథార్థం ఉంటే మనం బతకలేము, ఇంత యథార్థం ఉంటే మనం నష్టం వస్తుంది, మన కీడు వస్తుంది చెప్పేసి చాలా మందిని ఏం చేస్తారంటే యథార్థను వదిలేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. యథార్థం ఉంటే సమాజంలో పనికిరాము, మంచిగా ఉంటే పనికిరాము, మంచి చేస్తే పనికిరాము, నీతిమంతుడు ఉంటే పనికిరాము, నమ్మకస్తుంటే పనికిరామని చెప్పి ఈ దినాల్లో ఏం చేస్తున్నారు, మనుషులు చెడిపోవడానికి ఇష్టపడుతున్నారు, యథార్థతను వదిలేయడానికే ఇష్టపడుతున్నారు. అందుకని ఇదే సామెతలో 10వ అధ్యాయం 9 చదవండి. 10వ అధ్యాయం 9 యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును. చాలు. యథార్థంగా ప్రవర్తించేవాడు నిర్భయముగా ప్రవర్తిస్తాడు. అంటే నేను చేసేది కరెక్ట్ అనుకునేవాడు కరెక్ట్గా చేస్తాడు, భయపడ్డు. నేను చేసేది కరెక్ట్ కాదనుకునేవాడు కరెక్ట్గా చేయలేడు. ఒక తప్పు చేసిన తర్వాత దానికి అప్పుడు ఏం చేస్తాడంట 100 తప్పులు చేస్తాడు. అదే ఒక మంచి పని చేసి ఏం చేస్తాడు 100 మంచి పనులు చేయాలనుకుంటాడు ధైర్యంగా. అందుకే రాస్తుంది యథార్థంగా ప్రవర్తించేవాడు నిర్భయముగా ప్రవర్తిస్తాడు. ఎందుకంటే నేను తప్పు చేయట్లేదు కాబట్టి ధైర్యంగా, భయము లేకుండా ధైర్యంగా చేయడం గల కారణం ఏంటి? నేను తప్పు చేయట్లేదు, నేను చేసేది మంచిదే కాబట్టి నేను భయపడాల్సిన అవసరము లేదు అని ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే యథార్థంగా ప్రవర్తిస్తాడు. అందుకని మనకి జీవితంలో ఇతరులైతే తప్పు చేస్తారు కాబట్టి వాళ్ళు భయపడతారు, మనం తప్పు చేయం కాబట్టి మనం భయపడాల్సిన అవసరము లేదు. అందుకని ఇక్కడ చదువుతున్నాం, యథార్థంగా మనం ప్రవర్తించినప్పుడు రక్షించబడతాము, యథార్థంగా ప్రవర్తించినప్పుడు మనం తప్పించబడతాము, యథార్థంగా ప్రవర్తించినప్పుడు దేవునికి ఇష్టలుగా ఉంటాము, యథార్థంగా ప్రవర్తించినప్పుడు నిర్భయముగా మనం ముందుకు సాగడానికి మనకు సహాయం పడుతుంది. యథార్థంగా ప్రవర్తించే వాళ్ళని దేవుడు తోసేడు. 8వ అధ్యాయం 10వ చూడండి. ఏబు గ్రంథము 8వ అధ్యాయం 10వ ఒకవేళ నీతిమంతుడు యథార్థవంతుడు అంటే అలాంటి వాళ్ళని దేవుడు అన్యాయం చేసి తోసేసాడు. 8వ అధ్యాయం 20వ ఏబు గ్రంథం. ఆలోచించుము, దేవుడు యథార్థవంతుని త్రోసివేయుడు, ఆయన దుష్కార్యములు చేయి వారిని నిలువబెట్టడు. మనం చూసినట్లయితే 2 ఇచ్చాడు, క్వశ్చన్ ఇచ్చాడు, ఆన్సర్ ఇచ్చాడు. యథార్థవంతులు ఏం చేస్తాడంటే ఆయన త్రోసివేయడు, దూరం చేసుకోడు, దగ్గరగానే పెట్టుకుంటాడు. అదే దుష్కార్యాలు చేసేవారిని ఏం చేస్తాడు ఆయన నిలబెట్టడు. ఎందుకంటే నువ్వు చేసే దుష్కార్యం కాబట్టి నువ్వు నా దగ్గర పెట్టుకోను, పక్కకు పో అంటాడు. అది యథార్థవంతునైతే తోసేయకుండా దగ్గరే పెట్టుకుంటాడు దేవుడు. కానీ దేవుడికి తెలుసు ఎవరు యథార్థవంతులో, ఎవరు దుష్కార్యం చేసేవాళ్ళో, ఎవరు మంచి వాళ్ళో, ఎవరు చెడ్డవాళ్ళో దేవుడు అన్ని చూసి దాన్ని బట్టి మనిషి జీవిత కార్యాన్ని చేస్తాడు. దుష్టులకి యథార్థవంతులకి తేడాని ఎవరు చూస్తారు చెప్పండి? దేవుడు చూస్తాడు. ఎవరు చూస్తారంట? దుష్టులు ఎవరు, యథార్థవంతులు ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. దేవుడు చూసి ఎవరు యథార్థవంతులు, ఎవరికి ప్రతిఫలం ఇవ్వాలి, ఎవరు దుష్టులు, ఎవరికి ప్రతిఫలం ఇవ్వాలి అనేది ప్రతి ఒక్కటి కూడా దేవుడు చూస్తుంటాడు. ఈ చివరి దినాల్లో మోసం చేసులు ఎక్కువైపోయారు, మోసపోయేవాళ్ళు ఎక్కువైపోయారు. ఏం చేస్తాడ? మోసం చేసులు ఎక్కువైపోయారు, మోసపోయేవాడా. చూడండి, ఒక చిన్న మెసేజ్ పంపించి ఓటీపీ చెప్పమన్నారు, మన బ్యాంకులో డబ్బులంతా కొట్టేస్తారు. నిన్న ఎవడో ఒకడో డీపీలో పెట్టాడు, వాడిది ఏదో వాడి డీటెయిల్స్ అయ్యో డీపీలో పెట్టాడు ఫోన్లో, దాంతో వాడి అకౌంట్లో డబ్బులు మొత్తం కొట్టేశారంట. చూడండి, మోసం చేసేవాళ్ళు ఉన్నారు, మోసపోయేవాళ్ళు కూడా ఉన్నారు. మన మంచి వారి అమాయకంగా మనం మోసపోతాం. మోసం చేసేవాళ్ళు ఎంతోమంది దినాల్లో ఈజీగా మనల్ని ఏం చేయాలని చూస్తారు, మోసం చేయాలని చూస్తారు. అందుకని
దేవుని బిడ్డల మనము, దేవుడైతే యథార్థవంతుల్ని ఏనాడు కూడా తోసేడు. యథార్థవంతులు దగ్గర పెట్టుకుంటాడు కానీ యథార్థవంతులను దూరం చేసుకోడు. కాబట్టి మనుషులు మనకు దూరం చేసుకోవచ్చు, కానీ దేవుడు మాత్రం అలా చేసేవాడు కానే కాదు. అందుకనే ప్రతి దేవుని బిడ్డ మన జీవితంలో మన ప్రవక్తన యథార్థంగా ఉండాలి. చెప్పండి అందరూ, మన ప్రవక్తన యథార్థం ఉండాలి. సామెతల గ్రంథము 21వ అధ్యాయం 29వ వాక్యం ఒకసారి చదవండి. సామెతల గ్రంథము 21వ అధ్యాయం 29వ వాక్యాన్ని ఒకసారి చదవండి. భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కబరుచుకొనును. యథార్థవంతుడైతే తన ప్రవక్తను అంతా కూడా చాలా చక్కగా చక్కపరుచుకుంటాడు, కానీ భక్తిహీనుడు ఏం చేస్తాడు? తన ముఖాన్ని మార్చుకుంటాడు. కాబట్టి ముఖం ఎవరు మార్చుకుంటారు చెప్పండి? తప్పు చేసిన ముఖం ఎలా ఉంటుందంట? నల్లగంటే కలర్ కాదు, అది ఒక ఏమంటుందండి, మాడిపోయిందన్నమాట. ముఖం అంతా ఒకసారి షాక్ అయినట్టుగా ఉంటారు అన్నమాట మనిషి. కానీ యథార్థవంతుడు ఏంటంటే మంచిగా క్లియర్గా ఉంటుంది ముఖం అంతా. అతను సంతోషంగా ఉంటాడు, అతను చేసేది కరెక్ట్గా ఉంది కాబట్టి ఎక్కడా భయపడకుండా తన ప్రవక్తనలో తాను వెళ్ళిపోతుంటాడు. యథార్థవంతుడు తన ప్రవక్తనను చక్కపరుచుకొని, ఇంకేమైనా తేడా ఉంటే దానిలో ఏం చేస్తాడంట? కరెక్షన్ చేసుకొని దాన్ని సరి చేసుకొని ముందుకు వెళ్తాడు. కాబట్టి ఈ దినాల్లో మనం యథార్థంగా ఉన్నప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరము లేదు. మనం యథార్థంగా ఉన్నప్పుడు ఎవరికి తల వంచాల్సిన అవసరము లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరము లేదు. తప్పు చేసినప్పుడు మనం భయపడతాం, తప్పు చేయకపోతే భయపడతామా? తప్పు చేసిన వాడే భయపడతా. అయ్యో నేను తప్పు చేస్తానే, నాకు శిక్ష వస్తుందేమో, నాకు అవమానం వస్తుందేమో, నేను దోషిగా కనబడతానేమో అని చెప్పేసి మనం బాధపడతాం. కానీ తప్పు లేనివాడు ఎవరైనా బాధపడతారా? బాధపడరు. అందుకనే మనకి జీవితంలో మొట్టమొదటిగా ఇక్కడ మనం చదువుతున్నాం, యథార్థంగా ప్రవర్తించాలి. ఎలా ప్రవర్తించాలంట? మన సహవాసం వేరే వాళ్ళతో వెళ్ళినప్పుడు, ఇంకొకరితో కలిసినప్పుడు, ఇంకొకరితో జీవించినప్పుడు ఏమైపోతుందంట? మన ప్రవక్తల మార్పులు వస్తాయి. కాబట్టి ప్రారంభంలో ఏ ప్రవక్త ఉందో చెప్పండి, చివరిలో కూడా అదే ప్రవక్తన కనబడాలి. ప్రారంభంలో మంచిగా ఉంటే చివరి దాకా ఎలా ఉండాలి? అలాగే ఉండాలి. మనల్ని మోసం చేసి ఉంటారు, ఎదుగుదల చూసి అసూయపడి ఉంటారు, మనకి నిష్కారణంగా చంపాలనుకుని ఉంటారు, మనల్ని పాడు చేయడం కూడా ఉంటారు, ఇలాగ దేవుని నుంచి దూరం చేయాలని ఉంటారు. ఎంతమంది ఎన్ని రకాలుగా ఉన్నా కూడా మనం ఏం చేయాలంటే యథార్థం గట్టిగా పట్టుకోవాలి. దేవుడు చెప్పాడు, మరి సైతానా, యోబుని నాశనం చేయడానికి అన్యాయంగా నిష్కారణంగా నన్ను ప్రేరేపించావో, నేను అవకాశం ఇచ్చాను, నువ్వు ఎంత ఇబ్బంది పెట్టినా వాడు ఇంకా యథార్థత మాత్రము వదలట్లేదురా అని సైతానికి దేవుడు సాక్ష్యం చెప్పాడు. మళ్ళా యోబు బారిలో సైతాను దూరి వెళ్ళి నువ్వు దేవుని దూషించి యథార్థం వదిలేసి చచ్చిపో అంటే కూడా ఆయన అలాగ చేయను. అందుకని మనకి మరణం వచ్చినా కూడా ఏం చేయడంట చెప్పండి? యథార్థతని వదలకూడదు. సావు వచ్చినప్పుడు ఏం చేయాలంట? యథార్థతని మాత్రం మనము వదలకూడదు. ఈ దినాల్లో చాలా మంది ప్రాణాపాయం వస్తుందంటే, నన్ను చంపేస్తారంటే ఏం చేస్తారు? వెంటనే అబద్ధం ఆడి తప్పించుకోవాలని చూస్తారు. నిజం చెప్తే మనం చచ్చిపోతాం, చంపేస్తారు. కాబట్టి ఏం చేయాలి? మనము అబద్ధం ఆడి తప్పించుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు అబద్ధం ఆడతాక ప్రయాసపడతారు. కానీ దేవుని బిడ్డ మనము ఈ సత్యాన్ని మనం చదువుతున్న ఈ సత్యంలో ఉన్నది ఏంటంటే యథార్థంగా ప్రవర్తించాలి. దేవుని యొక్క వాక్యం అంటే ఆయన మాట యథార్థమని, ఆయన చేసే ప్రతి కార్యం ఎలా ఉందంట? యథార్థంగానే కనబడుతుంది. అందుకనే మన యొక్క జీవితంలో యథార్థమైన ప్రవక్తన కలవారిగా మనం ముందుకు సాగిపోవడానికి మనం ప్రయాసపడాలి. రెండోదిగా మనం చూసినట్లయితే మన మాటలు కూడా యథార్థమైన మాటలుగా ఉండాలి. ఏమన్నారంట? యథార్థమైన ప్రవక్తలు ఉండాలి. రెండోదిగా మనకి ఏమన్నారంట? యథార్థమైన మాటలు. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 16వ వాక్యం చదవండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 16వ వాక్యం. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు చెప్తున్న మాటలు ఇవి. దేవుడు అంటున్నాడు, నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందిస్తున్నవి. ఒక మనిషి యథార్థమైన మాటలు మాట్లాడినప్పుడు మొట్టమొదటిగా ఆనందించేది, సంతోషించేది ఎవరు? దేవుడు. ఎవరంట? బైబిల్లో చెప్పిన కదా, దేవుడు నరులను యథార్థవంతులు సృష్టించను, కానీ నరులు వివిధమైన తంత్రాలని
కల్పించుకున్నారు. కాబట్టి దేవుడు యథార్థవంతులుగా సృష్టించినప్పుడు ఆ మనుషులు యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉండి అదే యథార్థంగా జీవించినప్పుడు ఆయన చేసిన మనుషులు సక్సెస్ అయినప్పుడు ఎవరు సంతోషపడతారు? ఫస్ట్ దేవుడు సంతోషపడతాడు. విన్నారా? కానీ మనం కూడా ఒక వస్తువును తయారు చేసినప్పుడు, లేకుంటే ఒక కర్రీ తయారు చేసినప్పుడు, ఇంకేదైనా తయారు చేసినప్పుడు అది సక్సెస్ అయినప్పుడు ఎవరు సంతోషపడతారు? దాన్ని ఎవరైతే క్రియేట్ చేస్తారో, ఎవరైతే దాన్ని తయారు చేస్తారో వాళ్ళే ముందు సంతోషపడతారు. అలాగనే మనల్ని తయారు చేసిన దేవుడు కాబట్టి మన జీవితాన్ని చూసి, మన సక్సెస్ని చూసి ఫస్ట్ సంతోషపడేది ఎవరు? దేవుడు. ఆ తర్వాతే మనుషులు. విన్నారా? ఫస్ట్ మన నోట్లోంచి వచ్చే మాట ఎవరు వింటారు? ఫస్ట్ దేవుడు వింటాడు. అందుకే రాస్తుంది, ఏమని రాస్తుంది? నీ పెదవులు యథార్థమైన మాటలో పలుకుట విని నా అంతరంద్రియములు ఆనందించు. కాబట్టి మనము మొట్టమొదటిగా దేవుణ్ణి ఆనందింప చేయాలి. చెప్పండి అందరూ. ఎవరిని ఆనందించాలంట? మన మాటల వలన కవ్వించే మాటలు, నవ్వించే మాటలు, జోకులు, ఏంటి ఇట్లాంటి వ్యర్థమైన మాటలు మనుషుల మధ్యలో వేస్తే అది మనుషులు నవ్వొచ్చేమో, కానీ దాని వలన ఎలాంటి ప్రయోజనం మనకే లేదు. కానీ ఇక్కడ చదువుతున్న వాక్యంలో మన మాటలు యథార్థమైన మాటలుగా ఉన్నప్పుడు మొట్టమొదటిగా సంతోషించేది ఎవరు? చెప్పండి. మొట్టమొదటిగా సంతోషించేది ఎవరు? దేవుడు. అందుకనే మన మాటల్లో పర్ఫెక్ట్గా ఉండాలి. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 19వ వాక్యం చదవండి. సామెతలు 10:19. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మోసుకొనివాడు బుద్ధిమంతుడు. కాబట్టి ఇక్కడ మనం చదువుచున్న విస్తారైన మాటల్లో దోషం ఉండక మానదు. కాబట్టి ప్రతి మనిషి మాట్లాడుతున్నప్పుడు అతని మాటలు ఏముంటుందంట? దోషం అనేది ఉంటుంది. అలాంటి దోషం అనే మాటలు ఉన్నప్పుడు దేవునికి సంతోషాన్ని అవి కలిగించవు. అందుకని విస్తారంగా మనం మాట్లాడకూడదు. కొంతమంది ఫోన్ పట్టుకుంటే గంటల గంటలు మాట్లాడుతుంటారు. ఇంకేంటి చెప్పు, ఇంకేంటి చెప్పు, తిన్నావా, బాత్రూమ్కి వెళ్ళావా, స్నానం చేసావా, పళ్ళు కడుక్కున్నావా, బట్టలు వేసుకున్నావా, బట్టలు లేవా, ఫోన్ చేసి గంటల గంటలు. ఎందుకు అవన్నీ? మనకి ఏదో అవసరం ఉందో దాన్ని మాట్లాడాలి, అక్కడ కట్ చేసేయాలి. లిమిట్గానే మనం మాట్లాడాలి. కొంతమంది ఫోన్ చెవులో పెట్టుకుని ఏం చేస్తారు? ఆ రేడియేషన్ అంతా వెళ్ళిపోయి కొన్ని రోజులుగా చెవులు పనిచేయకుండా అయిపోతున్నాయి, కొన్ని రోజులకి క్యాన్సర్ వచ్చేస్తుంది, ఏంటి కొన్ని రోజులకి బ్రెయిన్ తేడా వచ్చేస్తుంది. చెవులో పెట్టి 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 కొంతమంది ఏం చేస్తారు? ఫోన్ మాత్రం కాకుండా ఇయర్ బడ్స్ పెట్టేసి లోపల 24 గంటలు పాటలు అవి తీట్లే, ఇంకా మెడలో ఒక దండ వేసుకున్నారు. ఏది? ఆ ఇయర్ ఫోన్ మెడలో దాంట్లో చెవులు పెట్టుకుంటున్నారు. మద్రాసు వెళ్తే మొన్న ప్రతి ఒడి మెడలో అదే ఉంది. ప్రతి ఒడి మెడలో దండ వేసుకుని మొత్తం 2 చెవులు పెట్టుకున్నాడు. వాడికి ఏం వినపడట్లేదు బయటది, వాడికి అదే వినపడుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు కూడా అవసరమైన మాటలే మాట్లాడాలి. విస్తారంగా మాట్లాడేవా ఎన్ని తప్పులు ఉంటాయి, చెడుతనం ఉంటుంది, పాపం ఉంటుంది, దాంట్లో దేవునికి ఇష్టం ఉండదు. అవసరమైన వరకే మనం ఫోన్ తీసి మాట్లాడి ఫోన్ కట్ చేయాలి. అదే వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది, అవన్నీ మనకు అవసరం. చెత్త అంతా. టైం మిగిలిందా? నువ్వు మంచిగా చదువుకున్నావు అయితే చదువుకో, బైబిల్ చదివితే బైబిల్ చదువు, ప్రార్థన చేస్తే ప్రార్థన చేయి, నీ వర్క్ ఉంటే నీ వర్క్ చేసుకో, జాబ్ ఉంటే జాబ్ చేసుకో, లేకుంటే ఏదైనా కొత్త తయారు చేయడానికి కనిపెట్టాకి ముందుకు వెళ్ళాలి. అంతేగాని మనం ఎదగకుండా వాళ్ళ దరిద్రము, వీళ్ళ దరిద్రము, ఈ దరిద్రాన్ని ఎందుకు మనకి? మనం ఎలా ఎదగాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా సాధించాలి, ఎలా అనుకున్న గోల్ రీచ్ అవ్వాలి, ఎలా పరలోకానికి వెళ్ళాలి, ఇది మనం సాధించకుండా నువ్వేం తిన్నావు, నువ్వేం తాగావు, మనకి ఎందుకు ఇవన్నీ? నాకు కూడా ఫోన్ చేసి, అయ్యా బాగున్నారు, ఆరోగ్యం ఎట్లా ఉంది, ఏం తిన్నారు, అక్క ఏం వండింది, ఇవన్నీ ఎందుకు? వాళ్ళకి నాకు కాలుతా ఉంటుంది. అసలు విషయం చెప్పు, ఇవన్నీ ఎందుకంటా నేను. ఈ సోదంతా ఎందుకు మళ్ళీ అనవసరంగా? చాలామంది అంటే సోది అడుగుతారు అంతా. సోదంతా మనకు అవసరం లేదు. ఫోన్ చేసి హలో ఏంటి చెప్పండి అని పెట్టేయాలి. మాట్లాడి ఏమైపోతుంది? చెడు ఆలోచనలు వచ్చేస్తాయి, చెడు కార్యాలు చేయాలనిపిస్తుంది, చెడు మాట్లాడాలనిపిస్తుంది, చెడు వినాలనిపిస్తుంది, చెడు చూడాలనిపిస్తుంది. ఇలాగ ఏమైపోతుందండి? మనిషి ఉన్న కొన్ని ఏమైపోతాడు? మోసంగా మాట్లాడగా పాపలో పడిపోతాడు. అధికంగా మనం ఏం చేయకూడదు? మాట్లాడకూడదు. అందుకే రాస్తుంది, ఏమని రాస్తుంది? విస్తారముగా అంటే ఓవర్గా మాట్లాడితే గనక దాంట్లో దోషం తప్పకుండా కన్ఫామ్గా ఉంటుంది. తన పెదవులు మూసుకునేవాడు
చెప్పండి. పెదవులు మూసుకునేవాడు బుద్ధి, అంటే కంట్రోల్ చేసుకునేవాడు. ఎవరంట? కంట్రోల్ చేస్తున్నాడు. కానీ దినాల్లో చాలా మంది చూడండి, ఫోన్ పట్టుకుంటే ఛార్జింగ్ అయిపోతుంది, నెట్ బ్యాలెన్స్ అయిపోతుంది ఏంటి, అయినా కూడా వాళ్ళకి మాటలు మాత్రము అవట్లా మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్య కొత్తగా ఏం చేస్తారంటే, బయటికి తిరుగుతున్నప్పుడు పొద్దున్న సాయం దాకా ఛార్జింగ్ అయితేని ఛార్జర్ కూడా జేబులో పెట్టుకొని తిరుగుతున్నారు. ఎక్కడ దొరికితే అక్కడ దాన్ని పెట్టేస్తారు, కరెంట్ పెట్టి దాన్ని ఫుల్ చేస్తారు. అంటే ఇక వాళ్ళకి ఎంత మాట్లాడినా ఆ పవర్ బ్యాటరీ యొక్క బ్యాకప్ కూడా ఒక రోజు చాలట్లే వాళ్ళకి. ఎందుకు చెప్తున్నాను ఈ దినాలు? నేనైతే ఇప్పుడు ఫోన్ అసలు ఎక్కువ మాట్లాడను. ఎవరన్నా వాళ్ళు నాకు ఫోన్ చేస్తే మాట్లాడదు, నేను ఎవరికి ఫోన్ చేయను. అవసరం ఉంటే అది మాట్లాడి టక్కన పెట్టేస్తాను అంతే. ఎందుకు చెప్తున్నా అంటే, ఈ దినాల్లో చాలా మంది మాట్లాడి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడి ఏం చేస్తారంటే చండాలంగా తయారయ్యి, ముఖ్యంగా వాళ్ళ మాటలు సరిలేక వాళ్ళ పాపంలో పడిపోతున్నారు. దేవుని దృష్టిలో ఏమైపోతుందంట? చెడ్డవారిగా మారుతున్నారు. దేవుడు మన మాటలు చూస్తే ఆనందించాలి, ఏం చేయాలట? సంతోషించాలి. యెషయా గ్రంథము 33వ అధ్యాయం 15వ వాక్యం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 15వ వాక్యం. నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాటలాడుచు నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్య అను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొనివాడు ఉన్నత స్థలమున నివసించును. చూడండి ఎంత క్లారిటీగా దేవునికి వాక్యం చెప్పబడుతుందో. నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడచ్చు. మనలో ఏముండాలి చెప్పండి? ఏముండాలంట? నీతిని అనుసరించి నడుచుకోవాలి, యథార్థంగా ఏం చేయాలంట? మాట్లాడాలి. మనం మాట ఎలా ఉండాలంట? అబద్ధంగాను, కొంచెం మోసంగాను, సగం నిజము సగం అబద్ధము, సగం వాళ్ళకి అనుకూలంగా సగం మనకు అనుకూలంగా, ఇలా అంతా మనం మాట్లాడకూడదు. డైరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నది ఉన్నట్టుగా ఏం చేయాలి? మనం మాట్లాడాలి. అబద్ధం ఆడుతున్నాం అంటే పాపం చేస్తాం అర్థం. బైబిల్ ఏముంటుంది? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. వీటిని మించింది సాతాను నుంచి వస్తుంది. అంటే ఇప్పుడు ఎవరికి మనం చోటిస్తున్నాము? సాతాను చోటిస్తున్నాం. సాతాను మాటలు వచ్చేస్తున్నాయి. ఏబుని తప్పుగా మాట్లాడించాలని ప్రయాసపడ్డారు, వాళ్ళ వల్ల కాలేదు. సైతాను ఎంత ట్రై చేసినా కూడా ఏబు చెడ్డగా మాట్లాడలేకపోయాడు. నోటి మాటల్లో కూడా ఎలాంటి తప్పు అయినా చేయలేదు. అందుకని ఇక్కడ చదువుచున్నా, నీతిని అనుసరించి నడుచు యథార్థముగా మాట్లాడచ్చు నిర్బంధనం వలనను వచ్చు లాభమును ఉపేక్షించి. నిర్బంధం అంటే ఒకళ్ళ బంధించి ఒకళ్ళ మోసం చేసి సంపాదించే లాభాన్ని తోసివేసి లంచాన్ని పుచ్చుకొనకుండా తన చేతుల్ని మూసుకొని తీసుకోకుండా హత్య అనే మాట కూడా చెవుల్లో వినకుండా చెడుతనమును చూడకుండా కళ్ళు మూసుకునేవాడు ఉన్నత స్థలములను నివసించను. ఎక్కడ? దేవునితో. చెప్పండి అందరూ. ఎవరితో అంట? ఇలాంటి చెడుకారన్నీ లేకుండా ఎవరైతే కనబడుతున్నారో వాళ్ళందరూ కూడా దేవుని తెకుండా అంట ఉన్నత స్థలాల్లో ఉంటారు. కాబట్టి మన మాటను బట్టే మనిషి జరిగిద్ది, మన మాటను బట్టే చెడు జరిగిద్ది. మన నాలుకని గురించి రాస్తుంది, ఈ సర్వలోకానికే చుచ్చు పెట్టేస్తుంట. దేనికంట? సర్వలోకానికి ఏం చేస్తుంట? మంట పెట్టేస్తుంది. అందుకని అలాంటి దౌర్భాగ్య పరిస్థితి రాకుండా మన మాటలు ఎలా ఉండాలంటే యథార్థముగా ఉండాలి. చెప్పండి అందరూ ఎలా ఉండాలంట? యథార్థంగా మాట్లాడాలి. పిల్లలు కూడా తల్లిదండ్రుల దగ్గర అబద్ధం ఆడకూడదు. ఏం చేయకూడదంట? పిల్లలు కూడా ఏం చేయకూడదు? తల్లిదండ్రుల దగ్గర అబద్ధాలు చెప్పకూడదు. ఏదైనా ఏం చేయాలంట? నిజమే చెప్పాలి. కొడితే కొట్టనేయండి, చెడితే చెట్టనేయండి, అన్నం పెట్టకపోయినా పర్లా, పనిష్మెంట్ పెట్టినా పర్వాలా, కానీ మనం తప్పు చేయకుండా ఉండటానికే ట్రై చేయాలి. తప్పు చేయకుండా ఏం చేయాలంట? ట్రై చేయాలి. కాబట్టి ఈ దినాల్లో చాలా మంది తమ మాటలో యథార్థంగా ఉండట్లేదు. కానీ మన మాటలు యథార్థంగా లేకపోతే కనుక దేవుని ఎదుట మనం నిలబడ్డ వీలు కానే కాదు. సామెతలు 12వ అధ్యాయము 6వ వాక్యం చూడండి. 12వ అధ్యాయం 6వ వాక్యం. భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచువారు వంటివి, యథార్థవంతుల నోరు వారిని విడిపించును. మనం చూసినట్లయితే భక్తిహీనుల మాటలు నరహత్య చేయు పొంచువారి వంటివి యథార్థవంతుల నోరు వారిని విడిపించును. భక్తిహీనుల మాటలు ఏం చేస్తాయంటే మనిషిని నాశనం చేస్తాయంట. కానీ యథార్థవంతుల మాటలు ఎలా ఉంటాయంట?
మంచే చేస్తాయి అంట. యథార్థవంతుల మాటలైతే మనిషికి మేలు చేస్తున్నాయి, మంచి చేస్తాయి. కానీ భక్తిహీన మాటలు ఏం చేస్తున్నాయి? మనిషికి కీడే చేస్తాయి. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో భక్తిహీనులు మాటలు నరహత్య. ఏమంట అంటే ఒక మనిషిని మాటలతోనే చంపేస్తారు. దేని చంపేస్తారంట? కొంతమంది మనిషిని ఏం చేస్తారంట? మాటలతో చంపేసి వాళ్ళ బ్రతకలేక ఈ మధ్య చూడండి సోషల్ మీడియాలో కొంతమందిని ట్రోల్ చేసి దాన్ని బాగా అన్ని ఛానల్లో మాట్లాడేసరికి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అయ్యో నేను భరించని ఈ అవమానాన్ని ఇంకా నేను తలెత్తుకొని తిరగలేను, లేక నేను జాబు చేయలేను అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు? చచ్చిపోతున్నారు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే మాటలతోనే చంపేస్తారు. కత్తులు అవసరం లేదు, బాంబులు అవసరం లేదు, పాయిజన్ అవసరం లేదు. వీళ్ళు ఏం చేస్తారంటే మాటలతో ఏం చేస్తారంట? చంపేస్తారు. అందుకని ఇక్కడ వారి యొక్క మాటలు ఎలా ఉన్నాయంటే నరహత్య చేసేవారి మాటలలాగా ఉన్నాయంట. కానీ యథార్థవంతుల నోరు ఎలా ఉందంట? చెప్పండి, యథార్థం నోరు ఎలా ఉందంట? వాళ్ళని విడిపిస్తున్నాయి. అందుకనే మనము ఈ లోకంలో జీవించేంత కాలం కూడా జాగ్రత్తగా ఉండడానికి ప్రయాసపడాలి. ఇతరుల మాటలు చూస్తే చెడ్డగా నాశనం చేసే మాటలు ఉన్నాయి. కానీ మన మాటలు అలా ఉండకుండా యథార్థ మాటలు ఉంటాక మనము ప్రయాసపడాలి. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 7వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 7వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. ఇక్కడ మనం చదువుచున్నాము, యథార్థవర్తనుడుగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. నీవు యథార్థవంతుడిగా యథార్థవర్తనుడిగా నీతిమంతుడిగా ఉంటే రేపు నీ పిల్లలు నీ తర్వాత ధన్యులుగా ఉంటారు. నువ్వు ఒక శాపగ్రస్తమైన మనిషిగా జీవించి, నువ్వు ఒక మోసకరమైన మనిషిగా జీవించి, నువ్వు ఒక దుర్మార్గమైన మనిషి జీవిస్తే నీ తర్వాత నీ పిల్లలు కూడా అలాగే ఉంటారు. కానీ నీవు గనుక యథార్థ వర్తనుడిగా అంటే ఏంటి? నువ్వు మాట్లాడేది మాట ఎలా ఉందంట? యథార్థంగా నీ మాట ఉంటే, నువ్వు నీతిమంతుడిగా ఉంటే నీ తదంతరం అంటే నీ తర్వాత నీ పిల్లలు ఎలా ఉండంట? చెప్పండి, ధన్యులగుదురు. చెప్పండి అందరూ, ఎలా ఉండంట? అంటే నీ యొక్క ఆశీర్వాదం ఎవరికి వస్తుంది? నీ పిల్లలకు వస్తుంది. ఎవరికి వస్తుందంట? నీ యొక్క ఆశీర్వాదం ఎవరికి వస్తుందంట? నీ యొక్క పిల్లలకు వస్తుంది. అందుకనే మనం జీవించిన జీవితము మనతో ముగించకూడదు. ఆ జీవితం మన పిల్లల భవిష్యత్తు కూడా పనికొచ్చే విధంగా ఉండాలి. కొంతమందిని చూడండి, మంచి వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలకు చాలామంది సాయం చేస్తారు వచ్చి. ఎందుకని? వాళ్ళ నాన్న మంచోడు, వాళ్ళ అమ్మ మంచిది, వాళ్ళ కుటుంబం మంచిది, అందరికీ మంచి చేస్తారు అని చెప్పి వాళ్ళకి సాయం చేస్తారు. అదే ఒక దుర్మార్గుడు చనిపోతే వచ్చి సాయం చేస్తారా? వాడు పెద్ద దుర్మార్గుడు, వాడు తాగుబోతూ, వాడు తిరిగిపోతూ, వాడు దొంగ, వాడు నరహంతకుడు, అలాంటి వాడు పిల్లలు చూడు అడుక్కు తిన్నారు, పనికి రాకుండా పోయారు అని రేపు మాట్లాడతారు. కాబట్టి మన భక్తి జీవితం మనతో ముగించకూడదు. మనం చేసిన భక్తి జీవితం రేపు మన పిల్లలకు కూడా బాగుండాలి. ఎవరైనా మనం చూసి మంచి నేర్చుకోవాలి, మనం చూసి చెడు నేర్చుకోకూడదు. మనము చేసే జీవితము ఒకరికి ప్రయోజనకరంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ చదువుచున్నాము, ఏమని చదువుచున్నాం? యథార్థ వర్తనుడు ఎవరంట? యథార్థ వర్తనుడు అగు నీతిమంతుని పిల్లలు. అంటే ఫ్యూచర్లో నీ పిల్లలు ఎలాగుంటారనేది కూడా బైబిల్ ఇక్కడ క్లారిటీగా చెప్తుంది. వాని తదనంతరం అంటే వాడి తర్వాత వాడి పిల్లలు ఏమవుతారంట? ధన్యులగుదురు. అందుకనే మనము ఈ జీవితాన్ని మనతో ముగించకూడదు. మనం జీవించిన జీవితము మన తర్వాత మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుండే విధముగా మనం చేయాలి. ఎగ్జాంపుల్గా ఈ దినాన మనం బాగా సంపాదిస్తే మన తర్వాత దాన్ని ఎవరు అనుభవిస్తారు? మన పిల్లలు. మన తదనంతరం మనం సంపాదించిన ఆస్తి అంతా ఎవరు అనిపిస్తారు? మన పిల్లలు. అలాగే మనం జీవించి వెళ్ళిపోతే ఆ జీవిత యొక్క యథార్థ జీవితము రాబోయే కాలంలో మన పిల్లల యొక్క భవిష్యత్తు కూడా మంచిగా ఉండాలి. చివరికి ఒక వాక్యం చదవడం ముగిస్తాను. కీర్తన గ్రంథము 34వ కీర్తన 13వ వాక్యం ఒకసారి చూడండి. 34వ కీర్తన 13వ వాక్యాన్ని చదువుకుందాం. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. చాలు. ఇక్కడ మనం చదువుతున్నాము, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను ఏం చేయాలంట?
కాచుకోలేము. అందుకని మనందరం కూడా చెడుతనానికి మనం దూరంగా ఉండాలి. యోబు గారిని సాతాను ఎంతగా పోరాడినా కూడా ఆయన చేత చెడుతనం జరిగించలేకపోయింది. యథార్థతను వదలకుండా గట్టిగా పట్టుకున్నాడు. ఈ చివరి దినాల్లో మనము కూడా మన జీవితంలో మన ప్రవక్తన అంటే మన బిహేవియర్ కాబట్టి మన ప్రవక్తన మరి మంచిగా యథార్థం ఉండాలి. రెండోది మన మాటలో యథార్థం ఉండాలి. అప్పుడే మన భవిష్యత్తు రాబోయే కాలంలో మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. దేవుని వాక్యము యథార్థమైనది, ఆయన చేసేదంతా నమ్మకమైంది. అందుకనే మనం కూడా యథార్థంగా ఉండాలి. మనం చేసేదంతా నమ్మకం ఉండాలి. ఎక్కడ దేవుని మోసం చేయడం కానీ మనుషులు మోసం చేయడం కానీ లేకుండా యథార్థమని జీవించాలి. అందరి కండ్లు మూసుకోండి. దేవుని బిడ్డలు మనము ఈ చివరి దినాలకు వచ్చే మనము యథార్థ గురించి గత 3 వారాలుగా మనం నేర్చుకుంటున్నాం. వినే వాక్యం అంతా మన జీవితానికి ప్రయోజనకరంగా రాబోయే కాలంలో మన పిల్లలకి ప్రయోజనకరం ఉండాలి. ఆ యొక్క యథార్థ అనేది మనకి మేలు జరగాలి, రక్షణ కలగాలి, దేవుని ఇష్టం ఉండాలి, మనం ధన్యులుగా మారాలి, పరలోక దేవుడితో ఉన్నత స్థలాల్లో నివాసము చేసేవారుగా మనం కనపడాలి. దేవుడు యథార్థవంతుడు కాబట్టి మన యథార్థవంతుడు ఉంటే ఆయన జీవిత కాలం అంతా ఉంటాడు. ఆయనలో ఉన్న సకల ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆయనతో కూడా మనతో ఆయన కలిసి యుగాయుగములు పరలోక రాజ్యములో ఆయన ముఖ దర్శనం చేయొచ్చు. ఆయన నిత్య మహిమలో ఆయన సింహాసనకు దేవుడు మనకు సాయించను గాక, దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. నా నడతలన్నీయు నోటి మాటలన్నీయు పడకను సమస్తము ఎరుగుదువు దేవా. నా నడతలన్నీయు నోటి మాటలన్నీయు పడకను సమస్తము ఎరుగుదువు దేవా. పరిశుద్ధ ప్రవర్తన నాలో రూపించి పరిశుద్ధునిగా మార్చుము నీ వలెను. పరిశుద్ధ ప్రవర్తన నాలో రూపించి పరిశుద్ధునిగా మార్చుము నీ వలెను. నా నడతలన్నీయు నోటి మాటలన్నీయు పడకను సమస్తము ఎరుగుదు దేవా. నా నడతలన్నీయు నోటి మాటలన్నీయు పడకను సమస్తము ఎరుగుదు దేవా.